హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రాకర్స్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో మనం సెకండ్ హ్యాండ్లో ఐఫోన్స్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అలాగే ఆ ఐఫోన్ రియలా ఫేకా అని ఎలా తెలుసుకోవాలో తెలుసుకుందాం. అందుకని ఈ వీడియో ఫుల్గా చూడండి. ఫుల్గా కాకపోయినా 3-4 నిమిషాలు చూడండి. మన ఛానల్ మానిటైజేషన్కి హెల్ప్ అవుతుంది. అలాగే ఒక లైక్ కొట్టండి ప్లీజ్. ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఫోన్ ఐఫోన్, ఎందుకో కొత్తగా చెప్పనక్కర్లేదు. వీటిలో ప్రైవసీ, పర్ఫార్మెన్స్ టాప్ లెవెల్లో ఉంటుంది. అందుకని కొత్త ఐఫోన్ బై చేయాలి అనుకుంటే కిడ్నీలు అమ్ముకోవాల్సిందే. లేదు, సెకండ్ హ్యాండ్లో ఐఫోన్స్ తీసుకుందాం అనుకుంటే ఏ యాప్లో చూసినా ఫేక్ ఐఫోన్స్, స్కామర్స్ ఎక్కువైపోయారు. అయితే ఇలా బారిన పడకుండా ఉండేందుకు కొన్ని టిప్స్ చెప్తా. నెంబర్ 1, సెట్టింగ్స్లో జనరల్ అని ఉంటుంది. ఆ జనరల్లో అబౌట్ ఓపెన్ చేసి కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ ఐఎంఈఐ నెంబర్ ఉంటుంది. ఆ ఐఎంఈఐ నెంబర్ కాపీ చేసుకొని ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి ఐఎంఈఐ ఇన్ఫో అని సెర్చ్ చేయండి. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ ఐఎంఈఐ నెంబర్ ఇచ్చి చెక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి కిందకు వచ్చి ఫోన్ బ్లాక్ లిస్ట్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ బ్లాక్ లిస్టెడ్ అని వస్తే ఫోన్ వాడి చేతికిచ్చి గమ్మున వెళ్ళిపోండి. ఎందుకంటే అది పోగొట్టుకున్నది లేదా దొంగతనం చేసిన ఫోన్. ఒకవేళ బ్లాక్ లిస్ట్ కాకుండా క్లీన్ అని వస్తే నెక్స్ట్ కంటిన్యూ చేయండి. నెంబర్ 2, సేమ్ మళ్ళీ సెట్టింగ్స్లోనే జనరల్లో అబౌట్ ఓపెన్ చేస్తే సీరియల్ నెంబర్ ఉంటుంది. దాన్ని కాపీ చేసుకొని బ్రౌజర్లో ఐఫోన్ సీరియల్ నెంబర్ చెక్కర్ అని సెర్చ్ చేయండి. డైరెక్ట్గా యాపిల్ అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. ఓపెన్ చేసి సీరియల్ నెంబర్ ఇవ్వండి. ఇప్పుడు ఆ సీరియల్ నెంబర్కి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. ఈ ఐఫోన్ డీటెయిల్స్తో మ్యాచ్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ అసలు ఏ డీటెయిల్స్ రాకపోతే అది ఫేక్ ఐఫోన్ అని అర్థం. నెంబర్ 3, ఆ ఐఫోన్లో యాప్ స్టోర్ ఉంటుంది. ఆ యాప్ స్టోర్ ఓపెన్ చేయండి. అక్కడ యాప్ స్టోర్ ఓపెన్ అయితే పర్వాలేదు. ఒకవేళ ప్లే స్టోర్ ఓపెన్ అయితే అది ఫేక్. పైనవి 3 పాస్ అయితే అది ఒరిజినల్ ఐఫోన్ అని అర్థం. ఒరిజినల్ ఐఫోన్ అయితే సరిపోతుందా? ఆ ఫోన్ కండిషన్ చూసుకోరా. నెంబర్ 1, ఫస్ట్ స్క్రీన్ కండిషన్ చూసుకోండి. స్క్రీన్కి ఫోన్కి గ్యాప్స్ ఉన్నాయో లేదో చూసుకోండి. అలాగే సెట్టింగ్స్లో బ్యాటరీలోకి వస్తే ఇక్కడ బ్యాటరీ హెల్త్ ఉంటుంది. ఈ బ్యాటరీ హెల్త్ 85 to 90% ఉండేలా చూసుకోండి. అలాగే ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్, మైక్, ఎల్ఎక్స్ స్లైడర్ ఇవన్నీ వర్క్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకోండి. నెంబర్ 2, ఈ సిమ్ ఒకసారి మొబైల్లో వేసి చూడండి. వర్క్ అయితే తీసుకోండి. వర్క్ కాకపోతే ఆ మొబైల్ సిమ్ లాక్లో ఉంది అని అర్థం. కొంచెం చూసి తీసుకోండి. నెంబర్ 3, ఇది లాస్ట్ స్టెప్. అది కూడా చాలా ఇంపార్టెంట్ స్టెప్. అదే యాక్టివేషన్ లాక్. మీరు ఆ ఐఫోన్ బై చేసే ముందు అందులో ఉన్న డేటా, యాపిల్ ఐడి డిలీట్ చేయమని చెప్పండి. ఒకవేళ యాపిల్ ఐడి రిమూవ్ చేయలేకపోతే అది ఎంత బాగున్నా బై చేయకండి. ఎందుకంటే ఒకవేళ మీరు బై చేసిన తర్వాత పొరపాటున యాక్టివేషన్ లాక్ పడిపోతే ఇంకా ఆ ఫోన్తో 4 గీసుకోవాల్సిందే. ఏం చేయలేం. కొంచెం జాగ్రత్తగా చూసి కొనుక్కోండి.
ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.